అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు జనసేన కలిసి ఏం చేస్తున్నారు ఆయన మీద? ఆయన ఏమున్నాడని మీరు చేస్తున్నారు? ప్రొఫెసర్ నాగేశ్వర్ అనే వ్యక్తి ఎమ్మెల్సీగా గెలిచాడు. ఎవరిని ఓడించి? కాంగ్రెస్ను ఓడించాడు, భారతీయ జనతా పార్టీని ఓడించాడు, అన్ని పార్టీల్ని ఓడించి క్రెడిబిలిటీతో ఎమ్మెల్సీగా గెలిచినటువంటి వ్యక్తి ప్రొఫెసర్ నాగేశ్వర్. ఆయన ఒక వ్యాఖ్య చేశాడు, ఆయనకున్న సమాచారం మేరకు ఒక వ్యాఖ్య చేశాడు. ఇన్ని ట్రోల్ చేస్తున్నారండి. ఆయన పేటీఎం. ఆయనకైతే ఆంధ్రజ్యోతిలో కండువా వేసేశారు. ఏది? వైఎస్ఆర్సీపీ కండువా. మా తరపున మాట్లాడి, మిమ్మల్ని తిట్టినోడల్లా మా తరపున మాట్లాడినట్ట, మీ మీద వాస్తవమైన విమర్శలు చేస్తే మాతో కలిసిపోయినట్ట, పేటీఎం అయిపోయినట్ట. ఈ విధంగా నాగేశ్వర్ మీద చివరికి ఏంటంటే కాకినాడలో 2 కేసులు పెట్టారండి. ఏం పోయే కాలం వచ్చిందా? చంద్రబాబుకి వచ్చింది పోయే కాలం, వాళ్ళ అబ్బాయికి వచ్చింది లవ్ క్యాష్కి. అయ్యా పవన్ కళ్యాణ్ గారు మీకేం పోయే కాలం వచ్చింది? నాకు అర్థం కాలే. ఒక యంగ్లిస్ట్ టీవీలో విమర్శ చేస్తే కేసులు పెడతారా? అరెస్ట్ చేస్తారా? ఎంత ఒళ్ళు బలిసిపోయిందా మీకు అధికారంతో? పోలీసులు మీ చేతిలో ఉన్నారని ఒళ్ళు బలిసిపోయిన పనులు కాదండి ఇవి. ఒక యర్నలిస్ట్, అది కూడా న్యూట్రల్ జర్నలిస్ట్, బీజేపీని విమర్శించాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పలుసార్లు విమర్శించాడు, కాంగ్రెస్ను విమర్శించాడు, టీఆర్ఎస్ను విమర్శించాడు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి, ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అన్ని పార్టీలని సమయానుకూలంగా తన విశ్లేషణలో విమర్శ చేసినటువంటి సందర్భాలు కోకొల్లలుగా ఉన్నాయి. ప్రశ్నించాడు ఆయన, అనేక సందర్భాల్లో ప్రశ్నిస్తాడు. అయ్యా పవన్ కళ్యాణ్ గారు, మీరు ప్రశ్నించడానికి పుట్టిన రాజకీయ పార్టీ, ప్రశ్నించే వాళ్ళ గొంతుకే నొక్కేయాలనుకోవటం ధర్మమేనా? ఒకసారి ఆలోచించుకోండి. ఎన్ని కేసులు పెడతారండి? కాకినాడలో 2 కేసులు పెట్టారు. పోలీసులు మీ చేతిలో ఉన్నారు కదా, రిజిస్టర్ చేశారు. అంటే టీవీలో ఏదన్నా మాట, నేను వాళ్ళు మాట్లాడాను ముద్దబ్బాయి అని, ఎవరిని లోకేష్ని, కేసు రిజిస్టర్ చేస్తారా? నాకు అర్థం కాలేదు. చంద్రబాబు మమ్మల్ని ఆంబోతులు అన్నాడు, నువ్వు పెద్ద ఆంబోతం అన్నాను, కేసు రిజిస్టర్ చేస్తారా? నాకు అర్థం కాలేదు. పొలిటికల్ విమర్శలు చేసేటటువంటి పరిస్థితులు కూడా ఆంధ్ర రాష్ట్రంలో లేకోకుండా చేయాలనేటువంటి ఒక దౌర్భాగ్యమైనటువంటి రాజకీయాలు నడుపుతున్నటువంటి కూటమి ప్రభుత్వం దీనికి సమాధానం చెప్పాలి. శభాష్. ఈ సందర్భంగా మా పార్టీ కాకపోయినా మమ్మల్ని రేపైనా విమర్శిస్తాడు, మాకు తెలుసు. ధైర్యంగా నిలబడ్డాడు. నేను పిరికివాడు అనుకున్నా, కాదు, చాలా ధైర్యంగా నిలబడ్డాడు. నేను ఎప్పుడో వీడియో చూశాను, ఆ వీడియోలో చెప్తున్నారు, స్టూడెంట్ లైఫ్లోనే జైల్లో ఉన్నాను, నేను ధైర్యంగా నిలబడతాను, దేన్నైనా ఎదుర్కొంటానని చెప్పాడు. అన్నిటికన్నా నచ్చింది ఏంటంటే, మీరు యుద్ధం ప్రారంభించారు, నేను ముగిస్తానని చెప్పాడు. నా సహనాన్ని పరీక్ష చేశారు, నా సహనం కోల్పోయాననేటువంటి మాట కూడా మాట్లాడాడు. ఒక తెలంగాణకు సంబంధించిన ఒక నిజమైన జర్నలిస్టు, నిజమైన ఎనలిస్టు, అనేక రాజకీయ పార్టీలను అనేక సందర్భంగా విమర్శ చేసినటువంటి వ్యక్తి మీద మీరు ఈ విధమైన దారుణమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నారంటే దాని అర్థం మీకు పోయే కాలం వచ్చిందని, అంతకు మించేమీ లేదు. కూటమి ప్రభుత్వానికి పోయే కాలం వచ్చింది. పోయే కాలం వచ్చే ఇలాంటి నీచమైనటువంటి కార్యక్రమాలను పోలీసులను ఉపయోగించి చేస్తున్నారు. మా మీద కేసులు పెట్టారు, మమ్మల్ని లోపల పెట్టారు. సరే, మీకు రాజకీయ కక్ష ఉంది మా మీద అనుకోండి కాసేపు. లేదా మా పార్టీ వాళ్ళ మీద కేసులు పెట్టారు, మా పార్టీ వాళ్ళని లోపలేశారు పోలీసులను ఉపయోగించి, పోనీ అనుకుందాం కాసేపు మమ్మల్ని ఏదో తొక్కేయడానికని. నాగేశ్వరికి ఏం సంబంధం? నాకు అర్థం కాదు. ఆయన కూడా లోపలేస్తారా కేసులు పెట్టి? ఇదేనా మీ ధోరణి? అంటే లాఠీతోనే ఈ రాష్ట్రంలో పరిపాలన చేయాలని మీరు అనుకుంటున్నారు. ఎన్నాళ్ళు ఉంటుంది మీ దగ్గర లాఠీ? మా దగ్గర రాదు, పోలీసులు మా దగ్గర రారు, బాగు సలాం చేసిన వాళ్ళేగా, మా చుట్టూ తిరిగిన వాళ్ళేగా. ఏంటిది? ఐపీఎస్ ఐఏఎస్ ఆఫీసర్లు న్యాయంగా ధర్మంగా ఉండాలి. ఇలాంటి కేసులు రిజిస్టర్ చేసేటటువంటి కార్యక్రమం ఐపీఎస్ ఆఫీసర్లు సహిస్తున్నారంటే ఇది మంచి పద్ధతి కాదు. కాస్త మీరు కూడా ఆలోచన చేయాలి అని ఈ సందర్భంగా సిన్సియర్గా ఉండే ఐపీఎస్ ఐఏఎస్ ఆఫీసర్లకు మనవి చేస్తున్నాను. ఇంకా చాలామంది ఉన్నారు సిన్సియర్గా ఉండేవాళ్ళు. దురదృష్టం ఏంటంటే సిన్సియర్గా ఉండే వాళ్ళందరూ కూడా నాన్ ఫోకర్లో పెట్టారు. మన ముద్దబ్బాయి లవ్ క్యాష్, అతని రాజకీయమే నడుస్తూ ఉంది తప్ప ఎవరి రాజకీయం నడవడం లేదు. నేను పవన్ కళ్యాణ్ గారికి చెప్తున్నా, మీరు డిఫరెంట్ పర్సనాలిటీ అని మొన్నటి దాకా నమ్మారు ప్రజలు. చంద్రబాబు లాగా ప్రవర్తించాలని నమ్మారు ప్రజలు. నీ జన సైనికులు కూడా నమ్మారు. ఇప్పుడు చంద్రబాబుకి నీకు లవ్ క్యాష్కి ఏ విధమైన తేడా లేదు. ఆ తానులో ముక్కవే నువ్వని అనుకునేటటువంటి పరిస్థితికి వస్తున్నావు. నీకు చాలా సందర్భాల్లో మెచ్చుకున్నాడు ఎవరు? ఈ ప్రొఫెసర్ నాగేశ్వర్. ఆయన మీద కూడా దాడి చేసే కార్యక్రమాలు చేస్తున్నారు.
ఇది మాత్రం సరైనటువంటి విధానం కాదని తెలుసుకోండి. ఈ విధంగా పోలీసు లాఠీలతో పరిపాలన చేసేటటువంటి మీరు మమ్మల్ని గొడ్డల పార్టీ, పలుగు పార్టీ, పార పార్టీ, గాడిది గుడ్డు పార్టీ అని ఏదో పేర్లు పెడుతున్నారు. వాటన్నిటికీ మీరే సమాధానం చెప్పుకోవాలి. వచ్చేది మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 3 సంవత్సరాల తర్వాత అధికారంలోకి వస్తుంది. అది మీకు తెలుసు, మాకు తెలుసు, చూస్తున్నటువంటి ప్రజానీకానికి కూడా అర్థమైపోయింది. అర్థమయ్యే మీకు ముఖ్యంగా బాబు గురుకులకి ఇద్దరికి కంగారుగా ఉండి మా మీద ఈ రకంగా బురద జల్లేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఆంధ్రజ్యోతి, ఈనాడు, TV5 వీటిల్లో గొడ్డల పార్టీ అని గొడ్డలు చూపించి ఇవన్నీ చేస్తున్నారు. మీరు ఎన్ని చేసుకున్నా ప్రజల యొక్క అభిప్రాయాన్ని మీరు ఆపలేరు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే స్పీడ్ను కూడా మీరు ఆపలేరు. రాసుకోండి. ఓకే, అంటే మేమేం చేయలేకపోతున్నాము. అది గొడ్డల పార్టీ అని మీరు నమ్మండి, దానికి ఓట్లు వేయమాకండి, మాకేయండి అని. అంతే తప్ప నేను సంక్షేమ కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా చేశాను, జగన్మోహన్ రెడ్డి గారి కన్నా బ్రహ్మాండంగా చేశాను అంటున్నాడు అని అనాలి. అది అంటలా. జగన్మోహన్ రెడ్డి గారి కన్నా వెనుకబడిపోయి ఉన్నాడు కాబట్టి పదే జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శ చేస్తే జనం నమ్ముతారని అనుకుంటున్నారు. నేను ఒక మాట చెబుతున్నా, ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు మొన్న చిత్తూరులో మీటింగ్ పెట్టి చేపల పులుసు వండేటప్పుడు చెప్పాడు కదా, నిన్న అనుకుంటా, ఏ ఊర్లో, చిత్తూరులో మొత్తం అంతా పొలిటిక్స్ మాట్లాడాడు. జగన్మోహన్ రెడ్డి గారు చివరిలో మాట్లాడేవాళ్ళు, స్కూల్ గురించి మాట్లాడేవాళ్ళు, విద్య గురించి మాట్లాడేవాళ్ళు, వైద్యం గురించి మాట్లాడేవాళ్ళు, ప్రజల సంక్షేమం గురించి మాట్లాడేవాళ్ళు. నేను అడుగుతా ఉన్నా, ఆయన హెల్త్ మినిస్టర్ గారు ఉన్నాడు, అసలు ఆరోగ్యశ్రీ డబ్బులు ఎప్పుడు ఇస్తారో చెప్పమని ఆయన. సత్యకుమార్ యాదవ్ ఏమో, ఆయన పేరు కూడా సరిగ్గా నాకు గుర్తులేదు, చెప్పమని ఆయన్ని. అది చెప్పరు. ఎంతసేపు వాళ్ళు చేయాల్సిన పని చేయకోకుండా జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యక్తిత్వంగా హననం చేయాలని, వారి కుటుంబం మీద బురదలనేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. అసలు మీరు, మీ కుటుంబం ఎంత నీచాతినీయంగా మోసపూరితంగా ప్రవర్తించిందో గతం వెళ్ళి ఒకసారి చూస్తే తెలుస్తుంది. హరికృష్ణ, ఎన్టీ రామారావు, హరికృష్ణ ఏమన్నాడు, ఎన్టీ రామారావు ఏమన్నాడు, చనిపోయి ఎక్కడో ఉన్నాడు. మీ తమ్ముడేమన్నాడు, ఎవరు, చంద్రబాబు నాయుడు గారు తమ్ముడు, ఆయన కాంగ్రెస్లో ఉన్నాడు కొంతకాలం, తెలుసా మీకు, రామ్మూర్తి నాయుడు గారు. ఎన్ని పాపం లోకేష్కి తెలియదు అనుకుంటాం, మర్చిపోయి ఉంటాడు, చిన్నపిల్లడు కదా. ఒళ్ళు తగ్గంగానే ఏదో జ్ఞానం పెరిగింది అనుకుంటా, ఒళ్ళు తగ్గింది కానీ బుర్ర పెరగలేదు ఆయనకి, నాలుగు మందం తగ్గలేదు, ఆయన రోలు తిరగదు. ఆయన జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడతాడు ఇష్టం వచ్చినట్టుగా. ఇది ఒక స్ట్రాటజీలుగా